కొత్త చాప్టర్. వెన్ ద కర్టెన్ ఈజ్ డ్రాన్ అంటే ముసుగు వేసేసినప్పుడు. చూద్దాం ఇదేంటో. మనీ బాబా సిస్టర్ పొస్సెస్డ్ ఏ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ వరల్డ్లీ విజ్డమ్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్. బాబా సోదరి అయినటువంటి మణికి లౌకిక జ్ఞానము సంపూర్ణంగా ఉండేది, ఆధ్యాత్మిక జ్ఞానము సంపూర్ణంగా ఉండేది. షీ అట్రిబ్యూటెడ్ దిస్ టు హర్ పేరెంట్స్ విత్ హూమ్ షీ గ్రూ అప్. ఎవరైనా రెండూ సమానంగా ఎలా సంపాదించేవమ్మా అంటే మా తల్లిదండ్రులని అడగాలి, వాళ్ళ దగ్గరే నేను నేర్చుకున్నాను. మనీ వుడ్ టెల్ us, మై ఫాదర్ షెరియార్జీ వాజ్ ఎ సెయింట్లీ పర్సన్. మా నాన్న ఆవిడ చెప్పేది, షెరియార్జీ చాలా యోగి పొంగవుడు, సెయింట్లీ పర్సన్. దెర్ వాజ్ నాట్ ఎ మూమెంట్ వెన్ యూ డిడ్ నాట్ ఫైండ్ హిజ్ లిప్స్ మూవింగ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్. ఆయన మొహం వైపు ఇలా చూస్తే భగవంతుడి నామము స్మరించకుండా ఒక్క క్షణం కూడా ఆయన్ని చూసేటువంటి అవకాశం ఉండేది కదండి. ఎప్పుడు ఏజ్ దాన్ ఏజ్ దాన్ ఏజ్ దాన్ ఏజ్ దాన్ ఏజ్ దాన్ అని నామం అలా దొర్లుతూనే ఉండేదట. హీ హెడ్ నో సెన్స్ ది వరల్డ్ ఆర్ వరల్డ్లీ మ్యాటర్స్. ప్రపంచమైనా ప్రపంచ వ్యవహారాలన్నా ఆయన ఏం పట్టించుకునేవాడు కాదు, అలాగా ఆ నామం చేసుకుని ఉండేవాడు. హీ వుడ్ గో టు ది వర్క్ వేరింగ్ వామ్ క్లోత్స్. పొద్దున్నే తెల్లవారుజామునే లేవాడు, టీ దుకాణం కదా, టీ షాప్ ఉండేది. పొద్దున్నే మరి పూనాలో చలి గట్టిగానే ఉంటుంది, ఉలెన్ క్లోత్స్ వేసుకొని వెళ్ళేవాడు ఉదయాన్నే. వెన్ ఈ రిటర్న్ హోమ్ ఎట్ నైట్ ద వామ్ క్లోత్స్ వుడ్ బి మిస్సింగ్. సాయంత్రం ఇంటికి వచ్చినప్పటికి మామూలు ఈ సాద్రా లాంటిదో ఏదో లాల్చీ లాంటి తీసుకుని వచ్చేవాడు. ఏమైపోయో కనపడే కాదు, ఈ షర్టరు ఈ షాలు ఏం కనపడే కాదు. షిరీన్ మాయి వుడ్ క్వశ్చన్ హిమ్ అబౌట్ ఇట్. ఏమైందయ్యా, పొద్దున్నే ఎలాగెళ్ళావు, ఇప్పుడు ఎలాగొచ్చు, ఏమైందని అడిగాడు. హీ వుడ్ రిప్లై, ఓ షిరీన్, ఐ మెట్ ఎ పూర్ మ్యాన్ హూ వాజ్ సో కోల్డ్ హీ నీడెడ్ ఇట్ మోర్ దెన్ మీ. దారిలో చాలా వణికిపోతున్నాడు పాపం, వాడికి ఏమీ లేవు కప్పుకోవడానికి, ముసలాడు పాపం, నాకంటే వాడికి ఎక్కువ అవసరం అని అనిపించింది, అని చేత వాడికి ఇచ్చేసాను అని చెప్పేవాడు. అని అనదర్ అకేషన్ మై ఫాదర్ వుడ్ రిప్లై, ఇంకొకసారి ఇలా అనేవాడు, ఓ షిరీన్, ఐ మెట్ దిస్ మ్యాన్ హూ వాజ్ సో ఓల్డ్ అండ్ నో వామ్ క్లోత్ సో ఐ గేవ్ ఇట్ టు హిమ్. వాడు పాపం బాగా ముసలాడు, వాడికి ఏమీ లేవు, అందుకే వాడికి ఇచ్చాను అనేవాడు. ఆన్ ది అదర్ హ్యాండ్ మై మదర్ వాజ్ వరల్డ్లీ వైజ్ అండ్ దట్ వాజ్ ఎ పర్ఫెక్ట్ కాంబినేషన్. మా అమ్మ మహామేధావి, ప్రపంచ వ్యవహారం. సో మా నాన్న మా అమ్మ వీళ్ళిద్దరూ అద్భుతమైన సమ్మేళనము వీళ్ళిద్దరు. ఇన్ ఏ వే ఇట్ వాజ్ గుడ్ దట్ మై మదర్ వాజ్ లైక్ దట్. ఓలా చెప్పాలంటే మా సంసారం ఇలా ఇక్కడ దాకా మమ్మల్ని లాక్కు వచ్చిందంటే మా అమ్మ తెలివితేటలో, ఆయన ఏం పట్టించుకునేవాడు కాదు, అలా వదిలేసి తిరుగుతూ ఉంటే ఈవిడే అన్ని వ్యవహారాలు చక్కబెడుతూ ఉండేవి. విత్ ఏ హస్బెండ్ హూ వాజ్ సెయింట్లీ అండ్ ఎ సన్ హూ ఈజ్ గాడ్ హూ టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ. వాళ్ళ అమ్మ గురించి చెప్తోంది పాపం మణి. ఒక కొడుకేమో దేవుడైపోయాడు, భర్త చూస్తే సన్యాసి అయిపోయాడు. మరి ఎవడు పట్టించుకుంటాడు ఈ కుటుంబం గురించి? ఈ పిల్లలు నాకు రావాలి కదా, ఈదుకు రావాలి కదా. సో ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రేజింగ్ ద ఫ్యామిలీ ఫెల్ ఆన్ హర్ షోల్డర్స్. ఆ రెండు భుజాల మీద ఈ కుటుంబాన్ని పోషించే బాధ్యత ఆవిడ స్వీకరించింది ఆవిడ. ఐ వుడ్ ఆఫెన్ హియర్ మై పేరెంట్స్ డిస్కస్ అండ్ ఆర్గ్యూ ఓవర్ సర్టన్ ఇష్యూస్. ఒకసారి మా అమ్మ నాన్న మాట్లాడుకోవడం కూడా వినేదాన్ని నేను నా చిన్నప్పుడు. మై మదర్ బీయింగ్ ఎ వరల్డ్లీ వైజ్ విమెన్ వుడ్ ప్రజెంట్ హెర్ వ్యూ పాయింట్ టు మై ఫాదర్. ఆ గొప్పవాడులు ఎలా చేస్తే ఎలాగొద్దాయా, ఎందుకయ్యా పిల్లల కన్నా వెళ్ళేటప్పుడు అని మాట్లాడుతూ ఉండేది. బలంగా తన బాధను వినిపిస్తూ ఉండేది మా నాన్నకి. వెన్ ఈ హెర్డ్ హెర్ ఐ ఫెల్ ఎస్ ఎస్ వాట్ షీ సీజ్ ట్రూ. అప్పుడు నాకు అనేది నిజమే సుమా, మా అమ్మ చెప్పేది కరెక్ట్ అనిపించింది నాకు. దెన్ మై ఫాదర్ హూ హ్యాడ్ స్పిరిచువల్ విజడమ్ వుడ్ ప్రజెంట్ హిజ్ ఓన్ వ్యూ పాయింట్ అండ్ ఆఫ్టర్ హియరింగ్ హిమ్ ఐ వుడ్ ఫీల్ ఎస్ వాట్ మై ఫాదర్ సేస్ ఈజ్ ట్రూ. మా నాన్న మాటలు వింటే అమ్మ మా నాన్న చెప్పేది కూడా చాలా కరెక్ట్, ఎంత బాగా చెప్పాడు అనిపించాడు. దట్ ఈజ్ హౌ ఇట్ వాస్. అలాగే ఇద్దరు కూడా ఆధ్యాత్మిక కోణం నుంచి ఆయన మాట్లాడేవాడు, ప్రపంచం కోణం నుంచి ఈవిడ మాట్లాడేది. ఐ గ్రూ అప్ విత్ మై మదర్, with a mother who was very clever and worldly wise and a father who had spiritual wisdom. సో నాలో మీరు చూసిన సుగుణాలకి కారణము ఆధ్యాత్మికంగా చాలా పురోగతి సాధించినటువంటి తండ్రి, ప్రాపంచికంగా చాలా జ్ఞానము ఉన్నటువంటి తల్లి, వాళ్ళిద్దరే కారణం. మనీ కంటిన్యూడ్ అబౌట్ మై ఫాదర్, బాబా హిమ్సెల్ఫ్ had said,
There is not a soul in the entire universe who can compare with my father. He was matchless. బాబా తండ్రి గురించి, తన తండ్రి గురించి ఆయనే స్వయంగా ఇలా చెప్పారు. అతనితోటి పోల్చదగిన ఆత్మ మరొకటి లేదు ఈ సృష్టిలో. అంత అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆత్మ అని చెప్పారు బాబా. There was something about my father that one felt a natural reverence for him. ఆయన మామూలు సాదా బట్టలే వేసుకునేవారు, పెద్ద కోట్లు అవి వేసుకునేవాడు కదా. కానీ ఆయన ఎలా వచ్చాడంటే అందరూ ఇలా అనేవారు. అంత అద్భుతమైనటువంటి ఆ గౌరవాన్ని అందరి నుంచి ఆయన డిమాండ్ చేయగలుగుతూ ఉండేవాడు. ఆయన మనిషి అలా నడుస్తుంటేనే అలా అనిపించేది. He once held a job as a gardener for a private owner. ఎంత మంచి విషయం చెప్తున్నాడు చూడండి. ఒక కడియం తోటల్లాగే గార్డెన్స్, ఫ్లవర్ గార్డెన్స్ ఉండేవాట. అందులో పనిచేసేవాడు మా నాన్న, కేర్ టేకర్గా ఏదో చూసి పెడుతూ ఉండేవాడు. హీ టెండెడ్ టు హిజ్ ఫ్లవర్ గార్డెన్. ఆ తోట అప్పచెప్పాడు. ఒరే బాబు ఈ తోటను చూసుకుంటూ ఉండు అని అప్పచెప్పాడు. ద ఫ్లవర్స్ అండర్ మై ఫాదర్స్ కేర్ హ్యాడ్ ఎ స్పెషల్ ఫ్రాగ్రెన్స్. షెరియార్జీ వాటి పర్యవేక్షణ చూస్తున్నంతసేపు ప్రపంచంలో ఎక్కడా ఎరగనటువంటి కొత్త సువాసన ఈ పువ్వులన్నీ వెదజల్లుతూ ఉండేవట. అంటే మామూలుగా మనం గులాబీ ఉందనుకోండి, గులాబీకి ఒక వాసన ఉంటుంది, ఆ వాసన కాదు, ఇంకేదో కొత్త వాసన వెదజల్లుతూ ఉండేవాట. అది హెవెన్లీ ఫ్రాగ్రెన్స్ లాంటిది అనమాట, మనకి అరుదుగా భూమి మీద తగలనటువంటి వాసన. వెన్ మై ఫాదర్ లెఫ్ట్ ది జాబ్ ద ఓనర్ వుడ్ కమ్ టు మీట్ మై ఫాదర్ ఆఫ్ అని. సరే అతను ఉద్యోగం వదిలేసి ఏదో టీడు దుకాణానికి వచ్చేస్తే అస్తమానం అతను వస్తూ ఉండేవాడు, ఆ తోటమాలి, ఆ యజమాని నా తండ్రి దగ్గరికి. హీ వుడ్ టెల్ మై ఫాదర్, షెరియార్ ద గార్డెన్ ఈజ్ నాట్ ద సేమ్ సిన్స్ యు లెఫ్ట్. నువ్వు వచ్చేసాక ఆ తోట మారిపోయిందయ్యా, అలా లేదు, నువ్వు ఉన్నప్పుడులాగా లేదు. నో మ్యాటర్ వాట్ వీ డూ ద ఫ్లవర్స్ డోంట్ గివ్ అవుట్ ద సేమ్ ఇంటెన్స్ ఫ్రాగ్రెన్స్ యాజ్ వెన్ యూ వర్ అరౌండ్. ఆ వాసన రావట్లేదు ఇప్పుడు, నువ్వు ఉన్నప్పుడు అవి వెదజల్లే పరిమళం ఇప్పుడు కనిపించడం లేదు. ఈవెన్ కలర్స్ ఆర్ నాట్ యాజ్ బ్రైట్. అవి అంత మంచి రంగులతో కూడా వికసించడం లేదు ఇప్పుడు. సో ఇట్ ఈజ్ యాజ్ ఇఫ్ ది ప్లాంట్స్ హ్యావ్ లాస్ట్ ది లైఫ్ విత్ యువర్ లివింగ్ గార్డెన్. నువ్వు వెళ్ళిపోయినప్పుడు వాటిలో ఉన్న ప్రాణం కూడా నీ కూడా వచ్చేసినట్టుగానే ఉంది. అవి ఊరికే నిర్జీవంగా ఉన్నాయేమో ఆ తోటలో ఉన్నటువంటి మొక్కలు అనిపిస్తుంది నాకు అనేవాడు. He would then beg my father at least visit the garden once in a while. అప్పుడప్పుడు పోను ఉద్యోగం మానేసి బాగా, కానీ వారానికి ఒకసారి అలా వచ్చి నువ్వు కనపడి వెళ్ళిపో అనేవాడు. అండ్ లెట్ ది ప్లాంట్స్ ఫీల్ హిజ్ ప్రెజెన్స్. ఆ మొక్కలకి నీ హాజరు ఆస్వాదించేలాగా అవకాశం ఇవ్వు. సచ్ వాజ్ మై ఫాదర్స్ ప్రెజెన్స్. మా నాన్న ఆయన హాజరు అంటే అంత అద్భుతంగా పరిసరాలను ప్రభావితం చేసేస్తూ ఉండేది. దట్ యూ ఫెల్ట్ సమ్ కైండ్ ఆఫ్ జాయ్, పీస్, కామ్ అరౌండ్ హిమ్. ఆయన చుట్టూ ఎప్పుడూ ఆనందం వెల్లివిరుస్తూ ఉండేది, ప్రశాంతత, మహాశాంతి నెలకొని ఉండేది ఆయన చుట్టూ. ఇట్ వాజ్ దిస్ క్వాలిటీ ఆఫ్ మై ఫాదర్ దట్ కంఫర్టెడ్ మై మదర్. మా అమ్మకి కోపం వచ్చేసేది, అరిచేది, కానీ ఆయనలో నీ గుణాలు చూసి మళ్ళీ అలా శాంతం అయిపోతూ ఉండేది. ద జొరాస్ట్రియన్ కమ్యూనిటీ ఇన్ పుణే వర్ అపోజింగ్ బాబా and made life for my mother difficult. ఈ జొరాస్ట్రియన్ మతంలో ఉన్నవాళ్ళు బాబా మీద కత్తిగట్టి వ్యతిరేకంగా పోరాడుతూ ఉండేవారు. పూనాలో వీళ్ళంతా ఒక చోట ఉండేవారు, అంత దుమ్మిస్తూ పోసేవారు. ఇగో ఈవిడి కొడుకే దేవుడు అటుపడు మన జొరాస్ట్రియన్ కుర్రాడే ఎంత దైవద్రోహం చేస్తున్నాడు చూడండి. మన జొరాస్ట్రియన్ని తీసి పక్కన పెట్టేసి ఈయన దేవుడు అయిపోతాడట అని ఇలాగా ఎగతాళి చేస్తూ ఉండేవారు ఈవిడ్ని పాపం. దే వుడ్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ టు హరస్ ది ఫ్యామిలీ. ఈ పిల్లల్ని వేసుకుని ఉంటూ ఉండేది ఈవిడ పూనాలో. ఇంకా పిల్లల్ని ఏడిపించేవారు, ఈవిడ్ని ఏడిపిస్తూ ఉండేవారు. దే ఈవెన్ స్ప్రెడ్ ఫాల్స్ రూమర్స్ అబౌట్ బాబా అండ్ ఆన్ వన్ అకేషన్ ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ ఆఫ్ బాబాస్ అరెస్ట్. దుష్ప్రచారం అంటే లేనిపోనివి కూడా కల్పించి బాబా మీద ప్రచారం చేసేవారు. ఒకసారి బాబాను అరెస్ట్ చేశారట, పోలీసులు తీసుకెళ్ళిపోయారట అని పుకార్లు కూడా పుట్టించారు. Shirin would get upset and Sheriar would comfort her by saying, Shirin ఏడుస్తూ కూర్చునేది, షెరియార్ ఏం పర్వాలేదులే అనేవాడు. నో వన్ కెన్ హార్మ్ ఈవెన్ హెయిర్ అండ్ మేర్వాన్ సెడ్ సో డోంట్ వర్రీ. ఆయన తల మీద ఎంట్రుకు కూడా ఎవడో పీకలేడు, ఎందుకే పిచ్చిదాన్ని నువ్వేం వర్రీ అవ్వద్దని, నిశ్చింతగా ఉండు అని భార్యకి చెప్తూ ఉండేవాడు. మనీ ప్రొసీడెడ్ విత్ ద నరేషన్. మై ఫాదర్ వాజ్ ఎ పెర్షియన్ స్కాలర్. షెరియార్జీ
పెర్షియన్ భాషలో మహాపండితుడు, ఉద్దండ పండితుడు. నాట్ ఓన్లీ స్టూడెంట్స్ ఆఫ్ పర్షియన్ బట్ ఈవెన్ టీచర్స్ అండ్ ప్రొఫెసర్స్ వుడ్ కమ్ టు హిమ్ సీకింగ్ క్లారిఫికేషన్ అబౌట్ సమ్ పాయింట్ దే కుడ్ నాట్ గ్రాస్ప్. అంచేత పెర్షియా చదివేటువంటి విద్యార్థులు, పెర్షియా బోధించేటువంటి అధ్యాపకులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న సంశయాలు వస్తే ఈయన దగ్గరికి వచ్చేవారు. ఇదేంటి చెప్పవు మాకు, ఇదేంటి చెప్పవాడిని. మై ఫాదర్ లవ్డ్ పర్షియన్ స్పిరిచువల్ పోయమ్స్ అండ్ వుడ్ ఎక్స్ప్లెయిన్ దేర్ మీనింగ్స్ టు అదర్స్. ఆధ్యాత్మికమైనటువంటి గేయాలు, పద్యాలు పర్షియాలో చాలా ఇష్టం మా నాన్నకి. వాటి అర్థాన్ని వివరించి చెప్తూ ఉండేవాడు అందరికీ కూడా. మై ఫాదర్ హూజ్ పర్షియన్ వాజ్ పర్ఫెక్ట్ హ్యాడ్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్. మా నాన్న అసలు స్కూల్కి వెళ్ళలే ఎప్పుడూ కూడా. వాళ్ళు దిద్దుకోవడం, స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నది లేదు. కానీ సహజంగానే ఆయన అంత పాండిత్యాన్ని సంపాదించాడు. హీ హెడ్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ వాండరింగ్ ఎస్ ఎ డెర్విష్ సీకింగ్ గాడ్. అతని జీవితంలోకి వెళితే షెరియార్జీ 12వ ఏట భగవంతుడి కోసం వెతుక్కుంటూ నాన్న పర్మిషన్తో ఇల్లు వదిలేసి అడారిలోకి వెళ్ళిపోయాడు. ఫకీర్ అంటే దేశ దిమ్మరిలాగా, పరివ్రాజకుడు అంటారు, అది అసలు అర్థం అవదు. ఫకీర్ అంటే వెతుకుంటూ దేవుడి గురించి వెతుకుతూ తిరిగేవాడు. అలాగూ తిరిగాడు. 12వ ఏటే వెళ్ళిపోయాడు. కాబట్టి అతనికి మరి స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం ఇవన్నీ కుదరలేదు ఇంకా. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ సీకింగ్ అండ్ వాండరింగ్ he had a vision in which he was told that he would achieve his goal through his son. మనం బాబా యొక్క జీవిత చరిత్ర చదువుకున్నప్పుడు ఇది అందరికీ తెలుస్తుంది. ఆ తండ్రి ఇలా దేవుడి గురించి వెతుకుతూ 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 ఆఖరికి నిరాశ నిస్పృహలో కూరుకుపోతే ఒక దివ్యవాణి ఇలా అంది, ఒరే నాయనా, నువ్వు ఏది సంపాదించాలని తంటాలు పడుతున్నావో అది నీ తరము కాదు, కానీ నీ కొడుకు ద్వారా నీవు సాధించగలవు అనేటువంటి ఆ వాణి మాటలు విని అప్పుడు తన అక్క పూనాలో ఉన్నటువంటి ఆవిడ దగ్గరికి వచ్చేసాడు. అక్కడ భారతదేశంలో అలా వచ్చి సెటిల్ అయిపోయాడు. వెన్ ఐ వాజ్ లివింగ్ విత్ బాబా దట్ ఐ ఆఫెన్ వండర్డ్ హౌ డిడ్ ఫాదర్ అచీవ్ మాస్టరీ ఆఫ్ ది పర్షియన్ లాంగ్వేజ్ వెన్ హి హడ్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్. అప్పుడు నేను పెద్దదాన్ని ఆశ్చర్యపోయాడు. మా నాన్న ఏ స్కూల్కి వెళ్ళలేదుటే, ఏమి చదువుకోలేదట, కానీ ఎంత పర్ఫెక్ట్గా ఎలా నేర్చుకున్నాడు ఆ భాషని అనుకునేవాడిని. ఐ డిసైడెడ్ టు ఆస్క్ బాబా అండ్ వన్స్ when I had the opportunity, I broached the subject. మా అన్నయ్యని అడగాలి, ఎందుకంటే బాబా కంటే ఈవిడ ఎంత పెద్దండి, 25 ఏళ్ళు నాకు జ్ఞాపకం. 25 సంవత్సరాలు మణి కంటే బాబా పెద్దవాడు, అంటే 25 ఏళ్ల తర్వాత పుట్టినవాడు. ఆ మణి పుట్టగానే బాబా ఆ హాస్పిటల్లోకి, లేబర్ రూమ్లోకి వెళ్ళిపోయి ఎత్తుకున్నారు. ఇంకా స్నానం చేయించలేరు, మైలు స్నానం ఆ చంటిబిడ్డకి. ఈ నా బిడ్డ, ఇది నాకు చెందినటువంటి ఆత్మ అని ముద్దు పెట్టుకున్నారు ఎత్తుకొని. నా అన్నని అడుగుదాము అనుకున్నాను, ఎందుకంటే మా అన్నకు బాగా తెలుసు కదా అన్నీ, ఎలా నేర్చుకున్నాడు ఇవన్నీ, ఈ భాష అంత పర్ఫెక్ట్ ఎలా అయ్యింది అని అడుగుదామని ఒకసారి ఇలా అడిగాను. బాబా, అవర్ ఫాదర్ హౌ డిడ్ హి అక్వైర్ నాలెడ్జ్ ఆఫ్ ది పర్షియన్ విదౌట్ ఎనీ ఫార్మల్ ఎడ్యుకేషన్. స్కూల్కి వెళ్లకుండా, అక్షరాలు నేర్చుకోకుండా ఎలా నేర్చేసుకున్నాడు మా నాన్న అని అడిగినాను. బాబా రిప్లైడ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్లీ, హి అక్వైర్డ్ ఇట్ ఇన్ అన్ ఇన్స్టెంట్. బాబా చెప్పారు, దానికి సమాధానం కావాలా, ఒక్క క్షణంలో నేర్చుకున్నాడు అదంతా. ఐ కుడ్ నాట్ గ్రాస్ప్ హౌ దట్ కుడ్ హ్యాపెన్. నాకు అసలు అర్థం లేదు, ఇది ఇంకా కష్టంగా ఉంది, ఇంకా మొదటిదంటే. సో ఐ ఆస్క్డ్ బాబా, బట్ హౌ కెన్ ఎనీవన్ అక్వైర్ నాలెడ్జ్ ఏ పర్షియన్ ఇన్ అన్ ఇన్స్టెంట్ వితౌట్ హ్యావింగ్ స్టడీడ్ ఆర్ రీడింగ్ ఎనీ బుక్స్. బోల్డ్ పుస్తకాలు చదవాలి కదా, అవన్నీ చదివితే కదా వస్తుంది, ఇలా క్షణంలో ఎలా వచ్చేస్తుంది, నాకేం అర్థం కావట్లేదు అని అడిగింది. బాబా పాయింటెడ్ టు ది కర్టెన్ కవరింగ్ ది విండో అండ్ ఆస్క్డ్. కర్టెన్ ఉంది, విండో ఉంది, విండోకి కర్టెన్ ఇలా ఉంది. ఇఫ్ యు మూవ్ ది కర్టెన్ అసైడ్ హౌ మచ్ టైమ్ వుడ్ ఇట్ టేక్ టు లైట్ ది ఎంటైర్ రూమ్. బాబా అన్నారు, గది చీకటిగా ఉంది ఆ కర్టెన్ వేసేయడం వల్ల కదా, ఆ కర్టెన్ ఇలా లాగేమనుకో, ఈ గదిలో వెలుగు రావడానికి ఎంత సమయం పడుద్దని అడిగారు బాబా. ఐ రిప్లైడ్ ఇన్స్టెంట్లీ. వెంటనే వచ్చేస్తుంది, దానికి టైం ఎందుకు. బాబా సెడ్ టు మీ, దట్స్ హౌ ఫాదర్ అక్వైర్డ్ ది నాలెడ్జ్ ఇన్స్టెంట్లీ. అలాగే ఒకే క్షణంలో ఆ జ్ఞానం అంతా నాన్నకు వచ్చేసింది. మనీ దెన్ కమెంటెడ్, ఆల్ నాలెడ్జ్ ఈజ్ విత్ ఇన్ యూ, వెన్ ఎ కర్టన్ ఈజ్ డ్రాన్ అసైడ్ ఇట్ మేనిఫెస్ట్ ఇన్స్టెంట్లీ.
బాబా ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ప్రతివాడు సర్వజ్ఞుడే. ఇప్పుడు కథ చదివేమనుకోండి, అర్థమైందండి అనుకుంటాం, కానీ ఎక్కడుంది కదా, ఎక్కడుంది కదా. బాబా అన్నారు, ఈ చదివిన కథని ఎలా వెళ్ళింది లోపలికి, ఎలా పంపించాము, ఇది ఏమైనా ఇది తాగేసేమా, లేకపోతే దీన్ని ముక్కలకి చేసి నవలేసి మింగేమా, ఇవి ఉన్నదాన్ని ఎలా వెళ్ళింది, దానికి సమాధానం బాబా ఏం చెప్పారంటే, ఆల్రెడీ ఇది నీ బుర్రలోనే ఉంది, నిద్రాడిపోయి ఉంది, ఇది చదివితే అది మేల్కొంది. సో నీలో సర్వము ఇమిడి ఉంది. అంటే నువ్వు చదువుకునేవి, నేర్చుకునేవి ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి నీ బుర్రలో, ఇది చదవడం వలన అది మేల్కొందనమాట. తెలిసిందాను ఏమో తెలిసింది, లోపల ఉన్నది మేల్కొంది. మనందరిలో సర్వస్వము ఉంది, కానీ మనం ఇది చదివితే అది మేలుకుంటాడు. అంచేత ఆ కత్తిని ఇలా లాగ్గానే ఎలాగైతే తెలిసిపోయిందో, అజ్ఞానం అనేది తొలగిపోగానే నేను సర్వజ్ఞుడను. అందుకే బాబాని అడిగారు, నీకు ఎలా తెలిసిపోతాయి బాబా అంటే, నాలెడ్జ్ నోస్ త్రూ నాలెడ్జ్. బాబా చెప్పారు, నాలెడ్జ్ ఆయనే సొంతం. నాలెడ్జ్ అంటే ఆయన సామ్రాజ్యం అంతా సొంతమైంది. కాబట్టి ఆయన మనలాగా అక్కడికి ఇక్కడికి వెళ్ళి వెతకక్కర్లా, లోపల నుంచి ఇలా అంటే వచ్చేస్తాడు.